గోరంత పత్రికే కొండంత వరాలు ఇస్తాడు. మోదక నైవేద్యాలకే మహదానందపడతాడు. ఏనుగు తొండం బాలుడు, ఎలుక వాహనం దేవుడు, సర్వ విఘ్నాలకు అధినాయకుడు. భాద్రపద శుక్ల చవితి రోజున భక్తి శ్రద్ధలతో వినాయక పూజ జరుపుకోవటం పుణ్యఫలం, మోక్షదాయకం. ఎలాంటి విఘ్నాలు లేకుండా మంచి జరగాలని కోరుకుంటూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. శ్రీరత్నం స్కూల్ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల పంపిణీ. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుంటూరు తూర్పు నియోజకవర్గ లాలపేట డీఎస్పీ శ్రీ అబ్దుల్ అజీజ్ అన్నారు. స్థానిక గుంటూరు నగరంలోని పలకలూరు రోడ్డు మెయిన్ రోడ్లో శ్రీరత్నం పబ్లిక్ స్కూల్ చైర్మన్ తాళూరి వెంకట కృష్ణారావు ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమానికి పలు ప్రజా ప్రతినిధులు ముఖ్య అతిథిగా హాజరై ప్రజలకు ప్రతిమలను అందించారు. ఈ సందర్భంగా నగర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. మట్టి విగ్రహాల వాడకం కోసం ప్రజా ప్రతినిధులు యువకులు విద్యార్థులు ముందుకు వచ్చి ప్రజల్లో చైతన్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలు ప్రజా ప్రతినిధులు డాక్టర్ శ్రీ నిమ్మల శేషయ్య గారు, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు శ్రీ మల్లి ఈశ్వరరావు, చైర్మన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డీర్ వెల్ఫేర్ మరియు డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు స్థానికులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సేవ సంస్థ ఫౌండర్ శ్రీ శిరసపల్లి కృష్ణారావు దంపతులు వారి వివాహ దినోత్సవం సందర్భంగా 10,000 అనిరా చారిటబుల్ ట్రస్ట్కి విరాళం అందించారు. ఈస్ట్ డిఎస్పీని రేపు వినాయక చవితి సందర్భంగా దేశం మొత్తం కూడా ఎంతో భక్తి సిద్ధలు చేసుకున్న పండగ. ఈ పండగ సందర్భంగా చాలామంది గణేష్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చేసిన విగ్రహాలు అవన్నీ తయారు చేసి పర్యావరణానికి ఎంతో హాని చేస్తున్నారు. శ్రీరత్నం పబ్లిక్ స్కూల్ శ్రీ కృష్ణారావు, ఆయన దాని మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కృష్ణారావు గారు ఈ మట్టితో తయారు చేసిన విగ్రహాలని పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా అందరు కూడా పంచుతున్నారు. అట్లాగే ఈ స్కూల్ కూడా ఒక కాన్సెప్ట్తో పేదలకు అందుబాటులో ఉండేట్టుగా ఈ కార్పొరేషన్ స్కూల్ ధీటుగా విద్యను అందిస్తున్న సంకల్పంతో వెంకటకృష్ణ గారు ఈ ఉద్యోగం ఇది చేపట్టారు స్కూల్ని. జై గణేష్, జై జై గణేష్. ఈరోజు ఇలాంటి కార్యక్రమం మా చేతుల మీదుగా జరగడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకనగా మట్టి వినాయకుడిని పూజిద్దాం, పర్యావరణాన్ని రక్షిద్దాం అనే కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని విద్యార్థుల చేత చేయించడం చాలా మాకు ఆనందంగా ఉంది. ఇది దేశవ్యాప్తంగా జరుపుకునేటువంటి వినాయక పండగ. వినాయకుడి పండగ అంటే అన్ని కులాలు, మతాలు, ప్రాంతాలు మొత్తం కూడా బ్రహ్మాండంగా జరుపుకునేటువంటి కార్యక్రమం. అందరూ కూడా గెట్ టుగెదర్ అంటే ఒక చోట మంచి కలయిక. ప్రత్యేకించి సరస్వతి మాతను పూజించేటువంటి వాళ్ళందరూ, ప్రతి విద్యార్థి కూడా, నేను చిన్నప్పటి నుంచి చదువుకునేటప్పుడు కూడా సరస్వతి మాత అంటే చదువుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వినాయకుడినే పెట్టుకుంటాం. వినాయకుడిని యాక్చువల్గా ఈ మధ్య కాలంలో ఏం జరుగుతుందంటే పెద్ద పెద్ద రంగులతో పెద్ద చేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసి పర్యావరణానికి హాని కలిగించడం అంతా చూస్తా ఉన్నాం. దాని మూలాన వారు ఈ యొక్క స్కూల్కి, ఆ స్కూల్ కాన్సెప్ట్ ఏంటంటే పిల్లలకి బట్టలు వాళ్ళే ఇస్తారు, షూలు వాళ్ళే ఇస్తారు. ఈ కృష్ణారావు గారు చేసేటువంటి మంచి పని. ఇప్పుడు యాక్చువల్గా ఒక్కొక్క కార్పొరేట్ స్కూల్లో ఒక అడ్మిషన్ కావాలంటే 1,00,000-1,50,000. అట్లాంటిది ఫ్రీ, మొత్తం టోటల్లీ ఫ్రీ. ఎంతో సుదినం మన గుంటూరు నగరంలో మన కృష్ణారావు గారు, వాళ్ళ మిస్సెస్ గారు అనీరా ట్రస్ట్ తరఫున మట్టి వినాయకుల్ని మనకు అందరికీ, ప్రజలందరికీ పంచడానికి అనేది చాలా సంతోషకరమైన విషయం. నేను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావటం నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. భారతదేశం ఒక విభిన్న దేశం. భారతదేశంలో కులం, మతం, వర్ణం, వర్గం, ప్రాంతం, భాష, జాతి, సంస్కృతి అతీతంగా అన్ని పండుగల్ని అందరం కలిసి జరుపుకుంటుంటాం. ఉత్తర భారతదేశంలో ఉండేది మన దక్షిణ భారతదేశానికి కూడా వచ్చి అందరం కూడా
ఈ పండుగని చాలా సంతోషంగా జరుపుకుంటున్నాం. ఈ పండుగ సందర్భంగా మన కృష్ణారావు గారు వాడి మిస్సెస్ గారు మట్టి వినాయకుల్ని అందరికీ ప్రజలందరూ పంచి ప్రకృతిని ప్రేమించమని, మట్టి వినాయకుల్ని పూజించమని, మళ్ళా ఆ మట్టిని మన నీళ్లలో కలిపితే మనకు ప్రకృతి బాగుంటుంది, నీళ్లు ఎలాంటి కలుషితం లేకుండా ఆ నీళ్ళని మనం మళ్ళా తాగుతాం కాబట్టి మనం రంగులతో ఉన్న వినాయకుడిని పూజించకూడదు అనే దాంతో ఇంత మంచి సందేశాన్ని ఇస్తున్న మన కృష్ణారావు గారికి, వాళ్ళ మిసెస్ గారికి, ఇక్కడికి వచ్చిన రమణమూర్తి గారికి అందరికీ నా హృదయపూర్వక సంతోషాలు తెలియజేస్తూ ఈ పండుగను ప్రజలందరూ సుఖ సంతోషాలు జరుపుకోవాలని ఇక్కడికి రావడం నేను చాలా అదృష్టంగా భావిస్తూ అందరికీ మంచి జరగాలని ఒకరోజు ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గౌరవ శాసన సభ్యులు బుర్లా రామాంజనేయులు గారికి, అలాగే మనందరి సంక్షేమం కొరకు అహర్నిశలు శ్రమిస్తూ ఈ గుంటూరు పార్లమెంట్ని భారతదేశ చిత్రపటంలో ఒక ఉన్నతమైనటువంటి సంక్షేమ అభివృద్ధి కలిగినటువంటి పార్లమెంటుగా తీర్చిదిద్దాలనే ఆశయంతో అనేక సంక్షేమ కార్యక్రమాలు, ఫ్లైఓవర్స్ కావచ్చు, పార్కులు కావచ్చు, రోడ్లు కావచ్చు, సెంట్రల్ రైల్వేస్ కావచ్చు, ఇలాంటి సంక్షేమ కార్యక్రమాల్లో నిరంతరం శ్రమిస్తున్నటువంటి మన నాయకుడు గుంటూరు కింగ్ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటి చక్కటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి శ్రీరత్నం పబ్లిక్ స్కూల్ యొక్క యాజమాన్యం వారికి, ఇక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గోరంత పత్రికే కొండంత వరాలు ఇస్తాడు, మోదక నైవేద్యాలకే మహదానందపడతాడు. ఏనుగు తొండం బాలుడు, ఎలుక వాహనం దేవుడు, సర్వ విఘ్నాలకు అధినాయకుడు. భాద్రపద శుక్ల చవితి రోజున భక్తి శ్రద్ధలతో వినాయక పూజ జరుపుకోవటం పుణ్యఫలం, మోక్షదాయకం. ఎలాంటి విఘ్నాలు లేకుండా మంచి జరగాలని కోరుకుంటూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.